ఆ ఊళ్ళో మన స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని మనం బతకాలే అన్న వాళ్ళందరూ అలాగే అంటారు. మనం అన్ని నష్టపోయాము, మనకు అది కాదు, పిల్లల్ని పెట్టేసి నువ్వు పనికి వెళ్ళని చెప్పాను. మంచిగానే అన్నాడండి. సో జూన్ మాట్లాడాడు, ఒక నుంచి ఫోన్ కాలేదు. ఇప్పుడు నాకు ఈ విషయం తెలిసిందండి. పిల్లలేరని అడిగితే 2 పిల్లలు కొడుకున్నారు అని అన్నాడు. సో ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం తల్లి వచ్చారు. ఆవిడ ఇప్పుడు దుబాయ్లో ఉండి దుబాయ్ నుంచి వాళ్ళ పొద్దున వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం అయితే చుట్టాలందరూ కూడా ఆవిడని ఓదార్చిన పరిస్థితి కనబడుతుంది. అమ్మా, ఎందుకని మీ ఇద్దరికి ఏమైనా గొడవ వచ్చింది అనేది వినబడుతుంది? అంటే భార్య భర్తల మధ్య గొడవ ఉందా? ఏం గొడవలేండి, చూసారు కదండి, వాయిస్ మెసేజ్ లేవు, మాకు ఏం గొడవలు లేవండి. అదే జరిగింది. ఆయన అప్పుల వల్ల ఏమన్నా ట్రబుల్ ఎవరన్నా డబ్బులు అడుగుతాను అన్నారండి. అది విన్నారు కదా, డబ్బులు అడుగుతాను 3 ఇస్తాను అన్నారు. ఆ 3 ఇచ్చిన డబ్బులు ఏమన్నా మిగిలితే నేను నీకు కొడతాను, కూల్ డ్రింక్ షాప్ అయినా కూడా 2000 అంత ఇవ్వాలి, ఇచ్చేసి నేను ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పాడు నాకు. మీ పిల్లలతో చివరికి ఎప్పుడు మాట్లాడారు? 7వ తారీఖున మాట్లాడాను నేను. నాకు స్క్రీన్ షాట్ కూడా ఉంది. 7వ తారీఖున ఏమన్నారు అప్పుడు మీ పిల్లలు? ఏమనలేదండి, చక్కగా మాట్లాడారండి. తలదూకమ్మా, పక్కన అక్కలు ఉన్నారు కదా, మా అమ్మ జడేయమందని చెప్పు, పంపు, నాన్న కుదరట్లేదు కదా అంటే సరే అని అన్నదండి. నాన్న ఇబ్బంది పెడుతున్నారని, నాన్న కొడుతున్నాడని? అలా ఏం లేదండి, అలా ఏం చెప్పలేదు. మా ఆయన కొట్టాడండి పిల్లల్ని, అసలు కొట్టాడండి, మా ఆయన పిల్లల్ని కొట్టాడండి. పిల్లల్ని అంత దారుణంగా కన్న తండ్రి అని చంపేయడం అనేది అసలు ఎక్కడా ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. గొడవలు అయితే తప్ప. కాకపోతే ఈ అప్పులు, ఈ ఒత్తిడి, పిల్లలకి అన్నం పెట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చేసేమో. మా ఆవిడని ఎంతవరకు నేను ఒత్తిడి చేయాలి, ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది. ఇప్పటికి మా వల్ల ఇది అయిపోయింది, బయటికి వెళ్ళింది, నాకు నెల జీతం వస్తుంది కదండి. ఇప్పుడు ఎప్పుడైనా డబ్బులు అడిగితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి. నాగేశ్వరి ఒక అమ్మాయిని రాజమండ్రి ఉంది, అమ్మాయిని అడిగాను, మా ఏజెంట్ ఇచ్చారు డబ్బులు, ఇంకా అంతేనండి. ఒక అక్క తెలుసుంటే అక్కడితో కూడా అకౌంట్లో కట్టించాను 4000. ఇంక మా ఆవిడ ఎక్కడైనా తెస్తుంది, దానికాల ఫ్యామిలీ లేదా ఎవరన్నా అడుగుతుంది, ఇంకా మా వల్ల కాదు అని చెప్పేసి ఇలా అయి ఉండాలండి, అంతేనే. మీ పిల్లలు అంటే ఇప్పటికీ 5 రోజులు అయిందమ్మా, మీ పిల్లలతో 6 రోజులు అయింది కదా, మీ పిల్లలతో మాట్లాడాలి అని ట్రై చేశారా? నేను ఫోన్ చేశానండి, నేను ఫోన్ చేశాను, నెట్ లేదండి, నార్మల్ కాల్ చేశాను, బ్యాలెన్స్ చేయించుకొని నార్మల్ కాల్ చేశానండి. స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. యాప్ ఎక్కించుకొని మా మేడం బ్యాలెన్స్ చేసింది, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుందండి. ఏ రోజు అది? ఆ రోజేనండి, జూన్నే ఆగిపోయిందండి ఫోను. ఆ రోజు నాతో మాట్లాడారు పొద్దున్న. ఆ రోజు జూన్ 8 అంటే మీ హస్బెండ్ బర్త్డే అని చెప్పారు, అదే రోజు? అదే రోజండి, జూన్ 8వ తారీఖున. అప్పుడు మామూలుగానే మాట్లాడుకుంటున్నాం కొద్దిగా. ఆ రోజున కొద్దిగా ముందు ఫోన్ చేశానండి, బర్త్డే కదా అయిందని ఫోన్ చేశాను. ఆ రోజు నైటు ఫోన్ చేశాడండి నాకు. నేను బయటికి వెళ్ళానండి, 12 అయిపోయింది అక్కడ టైం. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశానంటేని, రేపు ఏమన్నా గుర్తిస్తావేమని చెప్పి చేశాను అన్నాడు. గుర్తించడం ఏమన్నా, నీ పుట్టినరోజు కదా, హ్యాపీ బర్త్డే, పొద్దున్న చేస్తాను అని మంచిగా మాట్లాడుకుని, ఇప్పుడు తింటున్నాను, ఇప్పుడు వెళ్తున్నాను, ఇప్పుడు అయింది పని అని చెప్పానండి. యాక్చువల్గా బర్త్డే రోజు అంటే ఆ రోజుతో లాస్ట్ మీరు కాల్ అంటున్నారు కదా, సో అంటే ఆ తర్వాత ఫోన్ పనిచేయట్లేదు. బేసిక్గా పిల్లలతో మీకు అట్రాక్షన్ పిల్లలతో బాగా మీకు ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. అంటే చుట్టుపక్కల వాళ్ళకి కాల్ చేసి పిల్లలు ఎలా ఉన్నారని అడిగే పరిస్థితి? నేను ఫోన్పేలో పెడుతుంటే ఎవరో పట్టించుకోవట్లేదండి. నా నెంబర్ ఎవరికి తెలియదు. ఇక్కడ ఎవరికైనా ఫోన్పేలు ఉంటాయి కదండి, అప్పుడు మా పిల్లల్ని పానీపూరి తీసుకెళ్ళేదండి. వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు నేను ఎవరో తెలియనట్టు ఉన్నారు. అప్పటికి ప్రొఫైల్ కూడా పెట్టాను, గమనిస్తారేమో అని. ఫోన్ పనికి రావట్లేదు. ఇంకెవరే లేదండి. మా వదినకి ఫోన్ చేసి, వదిన ఇలా ఫోన్ కలవట్లేదు, ఇది సంగతి అంటే, మా వెళ్తాడు చందు, ఏమైంది ఏంటో చూద్దామని వెళ్ళి ఇంటి తాళం వేసిందండి. తాళం పగలగడితే అప్పుడు పిల్లలిద్దరు లోపల ఉన్నారేంటండి. మీరేమనుకుంటారమ్మా, అంటే పిల్లలు మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఫోటోల్లో చూస్తుంటే అసలు చాలా ముచ్చటగా ఉన్నారు, కానీ ఎందుకని ఇట్లా బయటికి తీసుకెళ్ళేవారండి. ఇక్కడ విజయవాడలో నేను బయటకు వెళ్ళక ముందే నన్ను విజయవాడలో పార్క్ తీసుకెళ్ళాడండి. ఆ తర్వాత ఏదో కొండలోకి అదేదో పెరిగి అక్కడికో తీసుకెళ్లారండి. బాగానే ఉన్నామండి. నేను వెళ్ళినప్పుడు కూడా నన్ను ఆయనే దింపాడండి. ఇక్కడ విజయవాడ నుంచి బీవారం వెళ్ళి ఏదో స్థలం మాట్లాడుకొని పొద్దు బేరం పెట్టుకుని, గవర్నమెంట్ వచ్చింది ఏదో పెట్టుకుని ఉందాము అనుకొని ఉన్నామండి. అప్పటి నుంచి నాకు బయటకు వెళ్ళాను, ఈయన చూసుకొని ఇంటికి వచ్చేసాడు. బాగానే మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆ రోజు కూడా కోపంగా మాట్లాడలేదండి నాతోటి, మంచిగానే మాట్లాడాడు. ఇది మీరేమనుకున్నారమ్మా? ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్నారు, ఇప్పుడు మీ పిల్లలు అలా ఈ ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. నా పిల్లల్ని హాస్టల్లో దింపడమో, తీసుకురావడమో, వీళ్ళకి పెట్టలేకపోతున్నాను, ఒక పండగ పబ్బమో అన్నిటికీ కూడా కొద్దిగా మేము చాలా లోటు అయిపోయామండి. ఆయన అదే ఉండాలండి మైండ్. ఇంక ఈ గొడవలు, ఈ చిన్న మాటలు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని ఏమన్నా తెలిసిందా? తెలియదండి. ఆయన నెంబర్ ఒక్కటే కదండి మా దగ్గర ఉన్నది. నేను ఏదైనా సిమ్ తీసుకున్నాడేమో చేస్తాడు. జూన్ 20 మా అబ్బాయి పుట్టినరోజు అండి, మా బాబుదండి. జూన్ 20 మా పిల్ల పుట్టినరోజు చేసి నేను వెళ్తున్నాను అంటే, అమ్మ నా పుట్టినరోజు చేసి వెళ్ళమంటే, డబ్బులు కడతాను, హాస్టల్లో చాక్లెట్లు అన్నీ పంచుకుని తిరిగాను, కేక్ కుదిరిగాను అన్నాను. నేను దేవుడికి దండం పెట్టుకొని పడుకున్నాను. మొన్న 11 నైట్న 12 హాస్టల్ ఓపెన్ అవుతుంది, నా పిల్లలు నాకు ఫోన్ చేయాలి, నాతో మాట్లాడాలి అని అంటే, ఆ తెల్లారికి నాకు ఈ విషయం తెలిసిందండి. నేను ఏడ్చి బాగాను, నా భర్త నా పిల్లలు ఫోన్ చేయట్లేదు, నేను మాట్లాడాలి, నాకు కల్పించు అని నేను ఎంత ఏడ్చి నైట్లు నిద్ర లేకుండా గడిపితే, ఆ రోజు పొద్దునకి నాకు ఈ విషయం తెలిసిందండి. నా పొద్దునకి ఇలాగని
అదే ఫైనల్ అయితే మీ పిల్లలైతే మీ దగ్గర బాధపడింది కానీ ఇబ్బంది పడుతుందని చెప్పింది. నాన్న కొడుతున్నాడని కానీ చెప్పడం కానీ లేదండి. ఎప్పుడు నేను ఫోన్ చేసినా ఏదో ఒకటి తింటాము ఉండడము చక్కగా ఆడుకుంటారు. మా ఇంట్లోనే ఆడుకుంటారండి. పక్కింటికి వెళ్ళి ఆడుకోవడం అలాంటివి లేవండి మా పిల్లలకి. రైట్, ఇది పరిస్థితి. మాట్లాడలేని పరిస్థితి. చాలాసేపు తల్లి రోదన అనుభవించిన తర్వాత సర్ది చెప్పి ఏదో తల్లితో మాట్లాడిన పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే మిస్టరీ అనేది కనబడుతోంది. మొదట అందరూ కూడా తండ్రి చంపేసి అతను పారిపోయాడు అనుకున్నారు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో తండ్రి కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా రాసినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్గా చూస్తుంటే ఈ ఘటన అంతా కూడా ఈ మైలవరంలో మొత్తం అందరం కూడా కదిలించేస్తున్న పరిస్థితి. పసిబిడ్డలు వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళి చదువుకున్నారు. తల్లి దూరంగా వెళ్ళి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఈ నేపథ్యంలో ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా చిన్నభిన్నం అయిపోవడం అయితే ఇక్కడ మైలవరంలో అందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితిగా ఉంది. ప్రస్తుతం అయితే పోలీసు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఘటన జరిగిన తీరు, అలాగే ఘటన జరిగిన తర్వాత తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అలాగే తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ట్రేసింగ్ చేసే పరిస్థితులు ఉన్నారు. లెటర్లో రాసినట్టు విధంగా ఫెర్రీలో ఒకవేళ దూకి చనిపోయి ఉంటాడా అని ఇటువంటి అంశాలను కూడా వాళ్ళు గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఆ పిల్లల తాత ఉన్నారు మనతో. నమస్తే అండి. అంటే మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, ఇప్పుడు ఆవిడంటే వాళ్ళ తల్లి అంటే దూరంగా వెళ్ళి పనిచేస్తుంది, తండ్రి అంటే ఇక్కడ పనిచేస్తున్నారు. అంటే పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటి అని రెగ్యులర్గా చూడడానికి మీరు వెళ్తూ ఉంటారు కదా, అంటే ఎప్పుడు వెళ్ళారు మీరు? పిల్లల్ని ఎప్పుడు చూస్తారు లాస్ట్? అయితే పోయిన శుక్రవారం నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే కాసేపు ఉండి పిల్లలతో మాట్లాడి వాళ్ళు అన్నం తినే టైం అయితే ఇక కాసేపు ఉండి నేను వచ్చేసాను. తర్వాత ఆదివారం పూట వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. అతను పుట్టినరోజు అయితే భోజనానికి ఇంటికి రమ్మని. పిల్లలు బాగోలేదు, నేను తర్వాత వస్తానని ఫోన్ పెట్టేశాడు. సరే ఇక ఈమె ఒకవేళ నిజమేనని అనుకుని ఊరుకుంది. సాయంత్రం ఫోన్ చేసింది పిల్లలకి ఎట్లా ఉందని. ఇక స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇక చాలాసార్లు చేసి స్విచ్ ఆఫ్ అవుతుంది. సోమవారం ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అవుతుంది, వెళ్ళి చూసిరమ్మంటే వెళ్తే తాళం వేస్తుంది. సరే ఈలోపు మంగళవారం కూడా 2-3 సార్లు వెళ్ళాము, తాళం వేస్తుంది. దగ్గరికి అక్కడికి వెళ్ళంగానే కొద్దిగా తాళం వేసి ఉండే బయటకు ఒకవేళ బేవారం వెళ్ళారు మళ్ళీ అని చెప్పి నేను అనుకుని వచ్చేస్తున్నాను. బుధవారం రాత్రి కూడా వెళ్ళాను, వచ్చి అట్లాగే వచ్చేసాను. 4 రోజులు అవుతుంది రాలేదు అని చెప్పి నిన్న మధ్యాహ్నం వెళ్ళా 1 గంట. అప్పుడు సైకిల్ బయట ఉంది, 4 రోజుల నుంచి బయట ఉంది, వసాల్లో పెడదాం మరి ఎప్పుడు వస్తారో అని చెప్పి సైకిల్ వసాల్లోకి తీసుకెళ్తే వాసన వచ్చింది. ఏంటి వాసన వస్తుంది, ఒకవేళ పందికొక్కులు ఏమైనా చనిపోయినాయి అనుకోండి. చూస్తే ఏముంది, తలుపు దగ్గరికి వెళ్ళంగానే ఇంకా అసలు తట్టుకోలేకపోయా వాసన. నాకేదో కొద్దిగా ఇంటి చుట్టూ తిరిగేపాటికి వెనకమాల కిటికీ ఒకటి రెక్క తీసుంది. ఆ రెక్కలోంచి చూస్తే బట్టలు అవి అడ్డం ఉన్నాయి. కొద్దిగా పిల్లోడిది కాలు కొద్దిగా కనిపిస్తుంది మడం. ఏం మడంలాగా ఉందని చెప్పి పక్కకు వచ్చి ఒక కర్ర తీసుకుని ఆ బట్టలు పక్కలాగా బట్టుకి పిల్లోడు ఇక మేము తట్టుకోలేక అక్కడ ఇదైపోయా, పడిపోయా. పాపం పక్కన వాళ్ళు అప్పుడు రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు ఎవరో వచ్చి ఆ తలుపులు కొద్దిగా ఇచ్చేసి వెళ్ళారు. ఈలోపు ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళంతా వచ్చారు. అది జరిగింది. అక్కడ మీరు లోపలికి వెళ్ళి చూశారు కదా, అంటే పిల్లలు ఒకరి మీద ఒకరు చేసి పడుకుని ఉన్నారు కదా, అంటే అది చూస్తుంటే మరి లోపలికి వెళ్ళిపోయానండి. అది పగలకొట్టి చేసేలోపు ఈలోపు జనం రావటం, పోలీసు వాళ్ళు రావటం జరుగుతుంది. నాకు ఏమి చేయాలో అర్థం కావట్లా. అతని మీద అనుమానిస్తున్నారు అందరూ కూడా, అంటే అతను చంపేసి అతను కూడా చనిపోయాడు అనేది వస్తుంది. అంటే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చారా, అంటే ఇట్లా ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఫ్యామిలీలో అని కానీ ఏమన్నా మాట్లాడారు మీతో? అతను ఏమన్నా మీతో మాట్లాడారా, అంటే ఇట్లా జరిగింది, పిల్లల్ని నేను చూసుకోలేకపోతున్నాను ఇట్లా ఏమన్నా మాట్లాడారా? ఏం లేదు, మామూలుగానే మాట్లాడాడు. సరే మీరు అన్నం తినండి, ఇక నేను వెళ్తున్నాను అన్నానికి అని చెప్పి నేను వచ్చాయి. ఇక అదే లాస్ట్ మాట్లాడుతాం. పిల్లలు ఏమన్నా చెప్పారా, పోనీ మా నాన్న ఇబ్బంది పెడుతున్నాడు అని ఏమన్నా చెప్పారా? లేదండి, సరదాగా కాసేపు మాట్లాడుకుని వచ్చేసాం. అదే లాస్ట్. ఇది పరిస్థితి. చూస్తుంటే నిజంగా హృదయం ద్రవించిపోతుంది. ఇద్దరు కూడా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. తల్లి ఏమో దూరంగా ఉండి పనిచేసి ఇంటికి డబ్బులు పంపిస్తుంది, తండ్రి ఇక్కడే ఉంటూ వాళ్ళ ఆలనా చూసుకుంటున్నారు. సవ్యంగా జరుగుతున్న టైంలో ఈ విధంగా మొత్తం ఫ్యామిలీ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. తండ్రి 2 పిల్లలను చంపేసి ప్రస్తుతానికైతే అతను ఎక్కడ అంటే అతని జాడ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కానీ అతను రాసిన లెటర్లో అయితే ఖచ్చితంగా నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను ఫెరీలో దూకి అని చెప్పి లెటర్లో ఉందని చెప్తున్నారు. సో పోలీసులు అయితే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా అయితే మొత్తం మైలవరంలో అయితే ఈ వార్త అయితే ఒక సంచలనంగా మారింది. పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఘటన కారణం ఏంటి, కేవలం ఆర్థిక ఇబ్బందులు మరి ఇతర కారణాలు ఉన్నాయనే విషయం మీద ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, మైలవరం నుంచి.